ఇప్పుడు ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే దానికి రీమేక్స్ చేస్తూ ఉంటారు, ఎన్నో అవుతూ ఉంటాయి. కానీ ప్రజెంట్ ఆయన సినిమాస్కి సంబంధించి ఆయన సినిమాలో వస్తలేవు, బై మిస్టేక్ వచ్చినా కూడా ఫ్లాప్ టాక్ లేకపోతే డిజాస్టర్ టాక్. అది ఎవరో కాదు, వరుణ్ తేజ్. మరి నెక్స్ట్ ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేశారు. మట్కా కూడా అది కూడా అందులో కొట్టుకెళ్ళిపోయిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లో మాత్రం ప్రభాస్ పక్కన విలన్ క్యారెక్టర్గా సెట్ అయ్యే మనిషి ఎవరైనా ఉన్నారు, ఆ కట్అవుట్కి మ్యాచ్ అయ్యే కట్అవుట్ ఏదైనా ఉందంటే అది వరుణ్ తేజ్ అని అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. సో ఇది నిజంగా అవ్వబోతుంది అనుకోవచ్చా? సో ఖచ్చితంగా వరుణ్ తేజ్ గారు అయితే ఆయన బర్త్డే జరిగింది రీసెంట్గా. దాని సందర్భంగా వరుణ్ తేజ్ 15 అని చెప్పి ఒక ఏదో డ్రాగన్ కాన్సెప్ట్స్తో కామెడీ ఫిల్మ్ చేస్తున్నా అని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. సో దాని డైరెక్టర్గా మేర్లపాక గాంధీ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇంతకుముందు ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి సినిమాలు చేశారనమాట. సో ఆయనతో ఛానల్కి మళ్ళీ ఆయనతో డైరెక్షన్ పెట్టుకుని ఈయన సినిమా అయితే చేస్తున్నారు. సో మరి మంచి సబ్జెక్ట్ కుదిరింది అనటంలో మరి అందువల్ల ఆయన కామెడీ సినిమాకి అయితే, ఎందుకంటే ఆయన కలిసి వచ్చిన జోనర్ అని చెప్పొచ్చు F2, F3లో ఆ కామెడీ జోనర్ని మళ్ళీ ఇంకా కొంచెం అంటే ఎక్కువ డోస్ ఆఫ్ కామెడీ ఉండేదట చూసుకుని ఫుల్ లెంత్ కామెడీ మూవీ అయితే చేయబోతున్నారని తెలుస్తుంది. మరి అయితే ఇలా అంటే మెగా ఫ్యాన్స్ అందరూ ఏదన్నా ఒక బిగ్గర్ అంటే నీ కట్అవుట్కి నువ్వు తగ్గిన సినిమాలు చేయట్లేదు అని చెప్పి ప్రెషర్ పెడుతున్నారు వరుణ్ తేజ్ గారి మీద. సో మరి ఆయనకి ఏం అర్థం కావట్లేదు అసలు ఎట్లాంటి సినిమా చేస్తే ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయొచ్చు అని. సో మరి ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఆఫర్తో వచ్చారనమాట వరుణ్ తేజ్ గారి దగ్గరికి. అదేంటంటే స్పిరిట్ సినిమాలో ఒక విలన్ ఆర్ నెగటివ్ రోల్ చేయాలి అని చెప్పి. సో మరి మనం చూసుకుంటే కనుక ఆయన గద్దలకొండ గణేష్ ఉంది, దాంట్లో ఒక రగ్గుడ్ లుక్తో నిజంగా విలన్ మెటీరియల్లా ఉంటారనమాట. సో మరి అదే లుక్ ఇస్తారా అనేది తెలియదు పక్కన పెడితే. సో ఆఫర్ అయితే ఇచ్చారంట సందీప్ రెడ్డి వంగ గారు. సో దానికి వరుణ్ తేజ్ గారు ఓకే చెప్పడమే లేటు, ఆయన కూడా రోల్ చేసుకుని ఎప్పుడైతే ఆయన షూటింగ్ ఇస్తారో ఆ డేట్స్ ఇచ్చేస్తారు ఖచ్చితంగా. సో మరి వరుణ్ తేజ్ గారు అది కొంచెం ఆలోచించి, సో దీంతో మనకు పేరు వస్తుంది నేషనల్ లెవెల్లో అనుకుంటే కనుక వరల్డ్ లెవెల్లో రావచ్చు. అంటే కొన్ని సార్లు మనం చూసాం చాలా హీరోస్గా వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికి కూడా కంటిన్యూషన్ విలన్లు, ఎస్జే సూర్య కానివ్వండి, గోపీచంద్ కానివ్వండి, వాళ్ళు యాజ్ అ హీరోస్గా ఎస్ డైరెక్టర్గా కూడా వచ్చారు. కానీ వాళ్ళకి ఎక్కడ అంటే విలన్గానే సెట్ అయింది, వాళ్ళ యాక్టింగ్ స్కోప్ అనేది అక్కడ తెలిసి వచ్చింది. ఈయనకి యాక్టింగ్ వచ్చు కానీ పర్ఫెక్ట్ స్టోరీ పడట్లేదు. ఎలాంటి చూస్ చేసుకోవాలో ఆయనకి అర్థం కావట్లేదు. ఎట్లాంటి ఏ జోనర్ చేసినా కూడా డిఫరెంట్గా ట్రై చేసినప్పటికీ ఫ్లాప్ అవుతున్నాయి. మరి ఆయనకి ఎక్కడ అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఆఫర్ తీసుకుంటే ఖచ్చితంగా నేషనల్ కాదు, అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఫేస్ అనేది స్క్రీన్స్ మీద కనపడుతుంది. ఖచ్చితంగా అందరూ ఎవరి యాక్టర్ అనే విధంగా ఇది ఆలోచిస్తారనమాట. అందులో మరి ప్రభాస్ గారి సినిమా, అందులో సందీప్ రెడ్డి వంగ గారి సినిమా అంటే చాలా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాకి. సో మరి అందులో ఆయన ఉండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తే, అంతకుముందు కూడా వర్షం సినిమాలో ప్రభాస్ గారి పక్కన గోపిచంద్ గారికి ఈక్వల్గా పేరు వచ్చింది. అంటే ఒక విలన్ గాని కాకుండా గోపిచంద్ గారు ఇంకెక్కువ వచ్చిందని చెప్పొచ్చు. సో మరి రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ గారు బాబీ డియోల్ గారికి కంబ్యాక్ ఇచ్చారు యానిమల్ సినిమాతో. సో ఇప్పుడు ఆయన ఇప్పటికీ చెప్పుకుంటున్నారు, నేను మా భార్య సంపాదన మీద బతికేవాడిని, నన్ను సందీప్ రెడ్డి వంగ మళ్ళీ పరిచయం చేశాడు స్క్రీన్స్కి. సో ఈ రోజు నేను తిరుగు లేకుండా మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయి నాకు అంటే సందీప్ రెడ్డి వంగ కారణం అని చెప్పి. సో మరి వరుణ్ తేజ్ గారు కూడా ఈ ఆఫర్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫేజ్గా తిరిగి చూసుకోకుండా వెళ్తారు అని అయితే ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అది ఆయన యాక్సెప్ట్ చేయాలని మెగా ఫ్యాన్స్ అయితే పట్టుబట్టి కూర్చున్నారు. మరి అసలు ఆఫర్ ఇచ్చారా అనేది నిజమేనా, ఆయన యాక్సెప్ట్ చేస్తాడా అనేది వేచి చూడాల్సి ఉంది.